అంటాడు, జనమే నేను నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు, ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend. He's a legend, 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 he's a legend. Down. Para Vande Mataram शुरू कर. Vande Mataram, Vande Mataram, Mataram, Vande Mataram.
అందరికీ 68వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాస్టర్ చెప్పినట్టు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ రాజ్యాంగం రాసుకొని విధి విధానాలని తయారు చేసుకుని భారతదేశం ఒక సర్వసత్తాగా గణతంత్ర రాజ్యంగా ఏర్పడి 68 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 68 సంవత్సరాలుగా పేదరికం మీద పోరాటం చేస్తున్న ఎన్నో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. అలాగే స్వతంత్రం కోసం పోరాడిన ఆనాటి నాయకులందరూ కూడా భారతదేశానికి స్వతంత్రం రావడం ద్వారా సమాజంలో అసమానతలు పోయి కంప్లీట్గా అన్ని ప్రాంతాలు సమపాలనలు అభివృద్ధి చెందాలి, మన పరిపాలన మనమే చేసుకోవాలి, స్వపరిపాలన ఉండాలి అనే ఉద్దేశంతో ఆనాడు బ్రిటిష్ వారి మీద పోరాడి మన వాళ్ళు మన పూర్వీకులందరూ కూడా మనకి మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, అలాగే వల్లభాయ్ పటేల్ గారు కానీ వీరందరూ కూడా వారి యొక్క జీవితాలను పరంగా పెట్టి భారతదేశ స్వతంత్రం కోసం పనిచేశారు. మనస్ఫూర్తిగా అందరికీ ఈ సందర్భంగా వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూ మనందరికీ జోహార్లు అర్పిస్తూ ఈరోజు మనకి ఏదైతే స్వతంత్రం వచ్చిందో ఆ వచ్చిన స్వతంత్రాన్ని, ఆ వచ్చిన అవకాశాన్ని మనం అందరం కూడా సమాజంలో అట్టడుగున్న వర్గాల వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈ భారతదేశం అభివృద్ధి పథకంలో దూసుకెళ్ళడానికి ముఖ్యంగా యువకులు, విద్యార్థులు చాలా క్రియాశీలంగా పనిచేయాల్సిన అవసరం ఉందని మరొకసారి గుర్తు చేస్తూ ఈ సందర్భంగా పర్తూరు నియోజకవర్గంలోని ప్రజలు ఒక అరుదైన అపూర్వమైన అవకాశాన్ని ఈ ద్వారా నాకు ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఉపయోగించి ఏదైతే మన స్వతంత్ర సముపార్జన లక్ష్యం ఉందో ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు వెళ్ళాలి, పేదరికం రూపు మాయాలి, దీని మీద ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ పేదల దగ్గరికి తీసుకెళ్లే విధంగా నా వంతు ప్రయత్నం, నా వంతు కృషి తప్పకుండా చేస్తానని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ విద్యార్థులందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. తిత్తదింతై గణగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా. మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ, తొడగొడితే గడగడలాడారా. నువ్వులేస్తే ఎవడైనా తల దించాలిరా, అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. నీ చేతిలో ఉంది పంచే గుణం, నీ వెంట సైన్యంలా కదిలే జనం, నీ కోసమిస్తోంది నీరాజనం.
శత్రువు మా సత్తువు కలదాక నువ్వు కాదా ఎన్నడు తల వంచగా అనుకుంది చెయ్యరా ధైర్యమే నీకుందిరా గుండెలో యమదండిగా మొండిగా జగముండిగా దండెత్త నువ్వు రారా నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా చేరాము నీ చెంతగా కష్టాలు కన్నీళ్లు ముంచెత్తగా చేయూతనిచ్చావు నీ వంతుగా చీకటై చెలరేగితే నువ్వు సూర్యుడయ్యి రారా ఎదురీదగా మగసీరుడవ్వరా సౌఖమే తొలగించగా దేశమే తొలగించగా లోకమే గర్వించగా యువరాజులాగా రారా నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా దింతై గణగణమోగై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడడ్డం రా మా కోసం పుట్టినవాడా నువ్వే మా తోడు నీడ తొడగొడితే గడగడలాడా నువ్వేస్తే ఎవడైనా తల దించాలిరా అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా మంచుకొండంత మనసు నీదన్నా ఏలూరి సాంబ శివరావన్నా పర్చూరు నియోజకవర్గం నీకు జయంతి మాయన్న పర్చూరు నియోజకవర్గం నీకు జయంతి మాయన్న మంచుకొండంత మనసు నీదన్నా ఏలూరి సాంబ శివరావన్నా పర్చూరు నియోజకవర్గం నీకు జయంతి మాయన్న పర్చూరు నియోజకవర్గం నీకు జయంతి మాయన్న ఈరోజు మన యువనేత పర్చూరు శాసనసభ్యులు సోదరులు ఏలూరు సాంబశివరావు గారి 40వ జన్మదినోత్సవం. మనిషి జీవితంలో ఒక విలువైన సంవత్సరం, అది 40వ సంవత్సరం అంటేనే 10, 20, 30, 40, 50, 60 ఈ నడి వయస్సు అనేదాన్ని 40వ సంవత్సరం అంటారు. ఈ 40వ సంవత్సరానికి ఒక ప్రత్యేకంగా కూడా ఇప్పుడు చిన్నవాడు కాదు, పెద్దవాడు కాదు, మధ్యలో ఉన్న వయస్సు. అయినా చిన్నపిల్లలతో చిన్నపిల్లవాడిగా ఉండటం, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళతో కూడా కలిసి ఉండటం అనేది
ఒక మంచి మనసు ఉన్న మన వ్యక్తి మన సోదరులు ఏలూరు సాంబశివరావు గారని మీకు తెలుపుకుంటూ ఆ భగవంతుడు వారికి ఉత్సాహం ఇచ్చాడు. విద్యార్థికుడు మంచి చదువు చదువుకొని ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యంగా రైతుల పట్ల వారికి ఉన్న ప్రేమ ఎటువంటిది అనేది ఇక్కడికి వచ్చి చాలాసార్లు వచ్చామేమో. ఇక్కడున్న ఆయన చేస్తున్న వ్యవసాయం అనేది రకరకాల కొత్తమైన వినూత్నమైన పద్ధతుల్లో ఈ ప్రాంతాల్లో కూడా వ్యవసాయాన్ని కూడా తీసుకొచ్చి వారికి ఉన్న అనుభవాన్ని వారికి ఉన్న పరిచయాన్ని అన్ని కూడా పరచూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి వారి ఏ విషయమైనా ఉన్నా కూడా ముందుండి అన్ని ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ లో వినూత్నమైన ప్రయత్నాలు కూడా చేస్తున్న ఒక మంచి వ్యక్తి అంటేనే మన గౌరవ శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు అనేది మీకు మరొకసారి కూడా నేను తెలుపుకుంటూ ఇంకా ఎక్కువ వాడు సేవా కార్యక్రమాలు కూడా చేయాలి. రాజకీయాల్లో ఇంకా ఎక్కువ కూడా ఉన్నత పదవులు కూడా అధిరోహించాలి. అందరికీ ఒక మంచి వ్యక్తిగా ఉన్న మన సాంబశివరావు గారు ఇంకా ఎక్కువగా కూడా ప్రముఖ పాత్ర అనేది తెలుగుదేశం పార్టీలో కూడా వహించాలి అనేది ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తూ వారికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన యువనేత లోకేష్ బాబు గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయనేది మీకు పూర్తిగా సమానంగా కూడా తెలుసుకుంటూ వారికి నిండు నీరువేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ప్రజాసేవ చేసే అవకాశం అనేది భగవంతుడు కూడా ఎల్లవేళలా వారికి ఇవ్వాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నేను వయసులో చిన్నవాడిని అయినప్పటికీ చాలా పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదించడానికి చాలా వ్యయ ప్రయాసం కోర్చి ఇచ్చేసిన మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి, మనందరి ప్రీతం నాయకులు శ్రీ మామండ శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారితో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున వారి సహచరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. పూర్ణ శ్రీశైల పూర్ణ గుణవంశవదన పరమ పురుషేవ్యమాన ప్రత్యక్షే భవన్ నిజ సలిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన తీర్థాధ్యాసి పశ్యాన్ మురారి సేవక జరాధిపీడిత నిరార్త జీవన నిరాస భూసుర వరాతి సుందర సురాంగనారతి కరాంగ సౌష్ఠవ కుమార్ వానికి గ్రామస్తులు అటువైపు దిగాలని ఒక్కొక్కరు అర్థం చేసుకుని ఆపోజిట్ మాత్రం ఎవరు అవ్వదు, దయచేసి అర్థం చేసుకోవాలి. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు
మీరు కంటిన్యూ చేయండి. సార్ 5 నిమిషాలు వస్తారు. ఆ